మనమంతా డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం కదా. ఇక్కడ ఏఐ చాట్బాట్లు, అసిస్టెంట్లు ఇవన్నీ మన లైఫ్లో ఒక కామన్ పార్ట్ అయిపోయాయి. సరే, ఎప్పుడైనా ఆలోచించారా మనం మాట్లాడేది, టైప్ చేసేది, ప్రతి మాటను ఈ డిజిటల్ జీనియస్లు అసలు ఎలా అర్థం చేసుకుంటాయో అని? రైట్. ఆ మ్యాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం అద్భుతం వెనుక ఉన్న టెక్నాలజీ పేరే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, షార్ట్గా ఎన్ఎల్పి అంటాం. బేసిక్గా ఏఐ మన భాషలో మాట్లాడటానికి, మనల్ని అర్థం చేసుకోవడానికి కారణం ఇదే అన్నమాట. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఎన్ఎల్పి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక స్పెషల్ బ్రాంచ్. దీని ఫోకస్ అంతా మనుషుల భాషకి, కంప్యూటర్లకి మధ్య కమ్యూనికేషన్ సెట్ చేయడం మీదనే ఉంటుంది. దాని ఫైనల్ గోల్ ఒక్కటే, మెషీన్స్ మన భాషను అర్థం చేసుకోవాలి, అంతే. అసలు ఇది ఎలా పనిచేస్తుంది అనే డౌట్ రావచ్చు. ఎన్ఎల్పి ఏం చేస్తుందంటే, మన భాషను అర్థం చేసుకోవడానికి దాన్ని స్టెప్ బై స్టెప్, అంటే లేయర్లుగా విడగొడుతుంది. ఇది అచ్చం మనకి, మెషిన్కి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిది. మన ఆలోచనలని మెషిన్కి అర్థమయ్యేలా ట్రాన్స్లేట్ చేస్తుంది. ఈ 3 లేయర్సు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. చూడండి, మొదటిది సింటాక్స్, అంటే గ్రామర్ రూల్స్, వాక్య నిర్మాణం కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఇక రెండోది సిమాంటిక్స్, అంటే పదాల వెనుకున్న అసలు మీనింగ్ ఏంటో తెలుసుకోవడం. ఇక మూడోది, ఇది చాలా ట్రిక్కీ, ప్రాగ్మాటిక్స్, అంటే సందర్భాన్ని బట్టి మాట్లాడిన వాళ్ల అసలు ఉద్దేశమేంటో కనిపెట్టడం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తలుపు వెయ్యి అనే వాక్యం ఉందనుకుందాం. సింటాక్స్ ప్రకారం ఇది పర్ఫెక్ట్ సెంటెన్స్. సెమాంటిక్స్ ప్రకారం దీని మీనింగ్ డోర్ క్లోజ్ చెయ్యని. కానీ రూమ్లో చలిగా ఉన్నప్పుడు ఎవరైనా ఆ మాట చెబితే దాని అసలు ఉద్దేశమేంటి? చాలా చలిగా ఉంది, ప్లీజ్ డోర్ క్లోజ్ చేయను కదా. ఆ కాంటెక్స్ట్, ఆ లోపలి మీనింగ్ను పట్టుకోవడమే ప్రాగ్మాటిక్స్. ఈ చిన్న చిన్న తేడాల్ని అర్థం చేసుకున్నప్పుడే ఏఐ మనతో నిజంగా మాట్లాడగలుగుతుంది. కానీ ఇక్కడ గేమ్ చేంజర్ ఎవరంటే మెషీన్ లెర్నింగ్. దీనివల్లే ఈ చాట్బాట్లో అచ్చం మనలాగే ఎక్స్పీరియన్స్తో నేర్చుకుంటాయన్నమాట. మనం మాట్లాడే కొద్దీ అవి కొత్త కొత్త పదాలు, కొత్త స్టైల్స్ నేర్చుకుంటూ వాటి లాంగ్వేజ్ స్కిల్స్ను అప్గ్రేడ్ చేసుకుంటాయి. నిజానికి మనకు తెలియకుండానే మనం రోజూ ఎన్ఎల్పిని వాడేస్తున్నాం. ట్విట్టర్లో ఒక ప్రోడక్ట్ గురించి జనాలు పాజిటివ్గా మాట్లాడుతున్నారా, నెగటివ్గా మాట్లాడుతున్నారా అని తెలుసుకోవడం దగ్గర్నుంచి, సిరితోనో గూగుల్ అసిస్టెంట్తోనో మాట్లాడటం వరకు, గూగుల్ ట్రాన్స్లేట్ వాడటం, మనకు కనిపించే పర్సనలైజ్డ్ యాడ్స్, వీటన్నిటి వెనక పనిచేసే ఇంజిన్ ఈ ఎన్ఎల్పినే. ఎన్ఎల్పిని మనం 2 భాగాలుగా చూడొచ్చు. ఒకటి న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్, అదే ఎన్ఎల్యు. ఇది మనం చెప్పేది అర్థం చేసుకుంటుంది. రెండోది న్యాచురల్ లాంగ్వేజ్ జెనరేషన్, అదే ఎన్ఎల్జి. ఇది దానికి అర్థమైన దాన్ని మళ్లీ మన భాషలో మనకు చెప్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒకటి బ్రెయిన్ అయితే ఇంకొకటి వాయిస్ లాంటిది అన్నమాట. సరే, ఈ మెషిన్ లెర్నింగ్కి పవర్ ఇచ్చే బ్రెయిన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వాటినే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అంటారు. పేర్లోనే ఉంది కదా, ఇవి మన సొంత బ్రెయిన్లోని న్యూరాన్ల నెట్వర్క్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని డిజైన్ చేసినవి. ఒక న్యూరల్ నెట్వర్క్ వర్కింగ్ ప్రాసెస్ బేసిక్గా 3 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్, మనం దానికి కొంత డేటాను ఇన్పుట్గా ఇస్తాం. నెక్స్ట్, ఆ డేటా మధ్యలో ఉన్న చాలా లేయర్ల ద్వారా ప్రాసెస్ అవుతుంది. ఫైనల్గా మనకు కావలసిన ఒక అవుట్పుట్ను ఇస్తుంది. సింపుల్ కదా. ఇది థియరీలా కాకుండా ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో చూద్దామా? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన దగ్గర కొన్ని ఆకుల ఫోటోలున్నాయి. వాటిని చూసి ఆ ఆకుకి ఏదైనా జబ్బు ఉందా లేదా అని కనిపెట్టే ఒక న్యూరల్ నెట్వర్క్ను ఎలా ట్రైన్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, స్టెప్ 1. మనం నెట్వర్క్కిచ్చే ఆకు ఫోటోని అది ముందుగా చిన్న చిన్న చుక్కలుగా, అంటే పిక్సెల్స్గా విడగొడుతుంది. ఆ తర్వాత ఈ పిక్సెల్స్ని కంప్యూటర్కి అర్థమయ్యే భాషలోకి, అంటే నంబర్ల రూపంలోకి మారుస్తుంది. ఒక టేబుల్లాగా అన్నమాట. ఇలా తయారైన నెంబర్ల టేబుల్ నేరుగా న్యూరల్ నెట్వర్క్ మొదటి గేట్, అంటే ఇన్పుట్ లేయర్లోకి వెళ్తుంది. ఇక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది. ఇన్పుట్ లేయర్ దాటగానే మనకు హిడెన్ లేయర్స్ కనిపిస్తాయి. అసలైన ప్రాసెసింగ్ అంతా జరిగేది ఇక్కడే. ప్రతి ఇన్పుట్కి ఒక వెయిట్ ఇస్తారు, అంటే ఆకు జబ్బును గుర్తించడంలో ఏ ఫీచర్ ఎంత ఇంపార్టెంట్ అని డిసైడ్ చేస్తారు. ఉదాహరణకు, ఆకు రంగుకి ఎక్కువ వెయిట్, ఆకారంకి తక్కువ వెయిట్ ఇవ్వొచ్చు. తర్వాత ఒక బయాస్ అనే చిన్న అడ్జస్ట్మెంటు యాడ్ చేస్తారు. ఇక ఫైనల్గా ఒక యాక్టివేషన్ ఫంక్షన్ ఉంటుంది. ఇదొక చెక్పోస్ట్ లాంటిది. ఇన్ఫర్మేషన్ తగినంత స్ట్రాంగ్గా ఉంటేనే నెక్స్ట్ లేయర్కి పంపిస్తుంది, లేదంటే అక్కడే ఆపేస్తుంది.
సో ఇలా డేటా ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్కి అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. ప్రతి లేయర్లోనూ కొంచెం కొంచెం ప్రాసెస్ అవుతూ ఫైనల్గా చివరి స్టేషన్ అయిన అవుట్పుట్ లేయర్కి చేరుకుంటుంది. ఈ జర్నీనే టెక్నికల్గా ఫార్వర్డ్ ప్రాపగేషన్ అని పిలుస్తారు. ఇక అవుట్పుట్ లేయర్కి రాగానే నెట్వర్క్ ఒక ఫైనల్ క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఒక ప్రాబబిలిటీని ఇస్తుంది. అంటే ఈ ఆకుకి జబ్బు లేదని 95% ఛాన్స్ ఉంది, జబ్బు ఉందని 5% ఛాన్స్ ఉంది అని చెప్తుంది. దాన్ని బట్టి ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది. ఇప్పుడు మనం చూసిన ఈ ఆకుల ఎగ్జాంపుల్ చాలా చిన్నది. కానీ సరిగ్గా ఇదే టెక్నాలజీ, ఇదే న్యూరల్ నెట్వర్క్ కాన్సెప్ట్ మన చుట్టూ ఉన్న ఎన్నో పెద్ద పెద్ద కాంప్లెక్స్ అప్లికేషన్స్ కూడా బేస్ అన్నమాట. ఎక్కడెక్కడంటారా? టెస్లా, వేమో లాంటి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, మన ఫోన్లలో ఉండే సిరి, అలెక్సా లాంటి వర్చువల్ అసిస్టెంట్లు, చివరికి పెద్ద పెద్ద వరల్డ్ ఛాంపియన్ గేమర్స్ని ఓడించిన ఓపెన్ఏఐ 5 లాంటి గేమింగ్ ఏఐ, వీటన్నిటి వెనక రన్నయ్యే పవర్ఫుల్ ఎంజిన్ ఇదే. సో ఫైనల్గా చెప్పాలంటే ఎన్ఎల్పి ఇంపాక్ట్ చాలా క్లియర్గా ఉంది. ఇది చాట్బోట్లని జస్ట్ కమాండ్స్ ఫాలో అయ్యే రోబోట్స్లా కాకుండా తెలివిగా ఆలోచించి మాట్లాడే ఇంటెలిజెంట్ పార్ట్నర్స్గా మారుస్తోంది. ఈ టెక్నాలజీ రోజురోజుకి ఇంకా పవర్ఫుల్ అవుతోంది. మరి ఫ్యూచర్లో ఇది ఇంకా ఎలాంటి అద్భుతాల్ని మన ముందుకు తీసుకురాబోతోంది? ఊహించుకుంటేనే చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదా.